హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్త్ విత్ ఏఆర్ ఛానల్కి. మీలో ఎంతమందికి రోజు ఉదయం నిలబడినప్పుడు మీకు మీ అరికాళ్ళు కనిపిస్తున్నాయి? ఒకవేళ కనిపించకపోతే అక్కడ అడ్డుగా ఉంది మీ అదృష్టం కాదు, మీరు పెంచుకున్న బెల్లీ ఫ్యాట్. లాక్డౌన్ తర్వాత బయట ప్రపంచం అంతా మామూలైపోయింది, కానీ మన పొట్టలు మాత్రం ఇంకా ఎక్స్పాన్షన్ మోడ్లోనే ఉన్నాయి. కొంతమందిని చూస్తుంటే భూమికి ఇంకో ఉపగ్రహం పుట్టిందా అన్నట్టుగా పొట్ట కనిపిస్తుంది. ఇది కేవలం బాడీ షేమింగ్ గురించి కాదు బాస్, మీ లోపల ఒక సైలెంట్ టైం బాంబ్ టిక్ టిక్ మంటూ ఎదురు చూస్తుంది. ఈరోజు ఈ వీడియోలో ఆ బాంబును ఎలా డిఫ్యూజ్ చేయాలో, అసలు ఆ పొట్ట ఎందుకు వస్తుందో క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇది మీ ప్రాణానికి సంబంధించిన విషయం. ముందుగా ఒక చిన్న టెస్ట్. ఇప్పుడే ఒక ఇంచ్ టేప్ తీసుకోండి. మీ ప్యాంట్ వేసుకునే చోట కాదు, సరిగ్గా మీ బొడ్డు చుట్టూ కొలవండి. మహిళలు 80 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉంటే, పురుషులు 90 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉంటే మీరు డేంజర్ జోన్లో ఉన్నట్టే. మీ అమ్మో, మీ భార్యో నువ్వు చాలా సన్నగా ఉన్నావు అని చెప్తే నమ్మకండి. వాళ్లకు మీ మీద ఉన్న ప్రేమ కళ్లకు గంతలా మారి వాస్తవాన్ని దాచేస్తుంది. కానీ సైన్స్ అబద్ధం చెప్పదు. ఈ కొలత దాటిందంటే మీ గుండె, లివర్, కిడ్నీలు కొవ్వు అనే జైల్లో బందీ అయిపోయాయని అర్థం. మన ఒంట్లో హార్మోన్లు కూడా ఆఫీస్ ఎంప్లాయీస్ లాగే పనిచేస్తాయి. ఇక్కడ 2 ముఖ్యమైన హార్మోన్ల గురించి మనం తెలుసుకోవాలి. ఒకటి ఇన్సులిన్. ఇది పగలు సూర్యుడు ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉంటుంది, మీరు ఏం తిన్నా శక్తిగా మారుస్తుంది. 2 గ్రోత్ హార్మోన్. ఇది రాత్రిపూట రిపేర్ పనులు చేస్తుంది. సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇన్సులిన్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీ లాంటిది. ఉదయం 8 నుండి సాయంత్రం 6 వరకు బాగా పనిచేస్తుంది. కానీ మనమేం చేస్తున్నాం? రాత్రి 10 గంటలకి బిర్యానీలు, స్వీట్లు తిని ఆ ఇన్సులిన్ని నిద్రలేపుతున్నాం. నిద్రపోయే టైంలో పని చేయమంటే అది ఏం చేస్తుంది? చిరాకు పడి పని సరిగ్గా చేయదు. ఫలితంగా ఆ ఆహారం ఎనర్జీగా మారాల్సింది పోయి ఫ్యాట్లాగా మారి మీ పొట్ట దగ్గర డిపాజిట్ అవుతుంది. ఒక్కసారి ఊహించుకోండి, రాత్రిపూట మీరు తిన్న ఆ ఒక్క గులాబ్ జామ్ ఏమవుతుందో. ఇన్సులిన్ దాన్ని అరిగించలేక సగం అలాగే వదిలేస్తుంది. ఆ సగం కొవ్వు మెల్లగా పొట్టలోకి చేరుతుంది. పొట్ట నిండిపోయాక ఆ కొవ్వు ఖాళీగా ఉండదు, లివర్లోకి, గుండె నరాల్లోకి ప్రయాణం మొదలు పెడుతుంది. అప్పుడే మనకు వచ్చేవి డయాబెటీస్, బీపీ, హార్ట్ అటాక్, ఫ్యాటీ లివర్. మనం ఎగ్జామ్స్ అంటే లాస్ట్ మినిట్ వరకు పోస్ట్పోన్ చేస్తాం, కానీ హార్ట్ అటాక్ వస్తే పోస్ట్పోన్ చేయడానికి ఛాన్స్ ఉండదు. అప్పుడు జిమ్కి వెళ్ళి పుషప్స్ చేస్తానంటే కుదరదు, ఎందుకంటే అప్పుడు మీ హార్ట్ ఆల్రెడీ ప్రాణం కోసం పుషప్స్ చేస్తూ ఉంటుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఏం తినాలి అనే దానికంటే ఎప్పుడు తినాలి అనేది చాలా ముఖ్యం. స్టెప్ 1, మీరు ఉదయం తాగే మొదటి కాఫీ లేదా టీ, నీళ్లు తప్ప ఏదైనా టైం నోట్ చేసుకోండి. స్టెప్ 2, రాత్రి మీరు తినే లాస్ట్ బైట్ టైం నోట్ చేసుకోండి. దీన్ని ఈటింగ్ పీరియడ్ అంటారు. ఇది 12 గంటల కంటే తక్కువ ఉండాలి. బెస్ట్ రిజల్ట్స్ కావాలంటే 8 నుండి 10 గంటల లోపే మీ తిండి ముగించాలి. సూర్యాస్తమయం తర్వాత మీ తిండి ఆపేస్తే మీ ఇన్సులిన్ హ్యాపీ, మీ పొట్ట ఇంకా హ్యాపీ. సాయంత్రం 6 దాటిన తర్వాత మీకు ఆకలి వేస్తే గులాబ్ జామ్ వైపు కాకుండా నీళ్ల వైపు చూడండి, లేదంటే మీరు చరిత్రలో కలిసిపోతారు. గుర్తుపెట్టుకోండి, అద్దంలో చూసుకున్నప్పుడు మీకు మీ అరికాళ్ళు కనిపించడం లేదు అంటే అక్కడ సూర్యగ్రహణం కాదు, బెల్లీ గ్రహణం పట్టిందని అర్థం. విశ్వంలో గ్రహణం కొద్దిసేపే ఉంటుంది, కానీ మీ పొట్ట గ్రహణం మీ ఆయుష్ని మింగేస్తుంది. తిండి మీద ఉన్న మోజు మీ ప్రాణం మీద ఆశను చంపేయకూడదు. ఈరోజే మీ తిండి టైమింగ్స్ని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరు ఉదయం ఎన్నింటికి మొదలుపెట్టి రాత్రి ఎన్నింటికి ముగిస్తున్నారో చెబితే దాన్ని ఎలా తగ్గించుకోవాలో నేను మీకు రిప్లై ఇస్తాను. ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ బొజ్జ ఉన్న స్నేహితులకి షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరిన్ని సొల్యూషన్స్తో కలుద్దాం. అంతవరకు సెలవు.